మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆర్టికల్ 370 అసలు ఈ ఆర్టికల్ 370 అనేది ఎప్పుడు వచ్చింది? మరి ఇప్పుడు చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకునేది టూరిస్ట్ ప్లేస్లో జరిగిన సంఘటన అనేది చాలా దారుణమైంది. అసలు మరి ఈ 370 ఆర్టికల్ ఎప్పుడు వచ్చింది? ఈ దాడి ఎందుకు జరిగింది? అంటే గత 5-6 ఏళ్ళుగా చూసుకుంటే ఇటువంటి ఏమీ లేవు కదా సార్. మరి ఒక్కసారి ఇంత పెద్ద ఘటన జరగడం అనేది మామూలు విషయం కాదు. సో దాని గురించి మాట్లాడితే ఇప్పుడు ఆర్టికల్ 370 ఎప్పుడో 2000 నెహ్రూ హయాం నుంచి వచ్చింది. ఇది 1960లో మన ఒడంబడిక జరిగిన తర్వాత వచ్చింది. 72 తర్వాత కూడా అది అట్లే కంటిన్యూ అయింది. 70 వార్ తర్వాత కూడా ఇది అట్లే కంటిన్యూ అయింది. అయితే 2019లో ఈ ఆర్టికల్ని తొలగించేసి భారతదేశంలో ఉండే మామూలు పౌరసత్వంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు. ఇంత క్రితం అయితే మనం ఇతర వ్యక్తులు పోయి అక్కడ భూమి కొనేదానికి లేదు, బిజినెస్ చేసుకోవడానికి లేదు, ఏమీ లేదు. ఇప్పుడైతే భారతదేశంలో ఒక భూభాగమే, అక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్, ఇప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయి. మామూలుగానే ఎన్నుకుంటారు, ఎనీబడీ కెన్ డూ బిజినెస్. ఆ విధంగా ఆర్టికల్ 370ని తీసేశారు కాశ్మీర్ నుంచి. సో ఏమైపోయిందంటే అప్పటి నుంచి లష్కరే తోయిబా మన పైన ఎప్పుడు దాడి చేసినా, 2008లో దాడి చేసినా, 2016లో పుల్వామా దాడి చేసినా, 2019లో చేసినా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ లష్కరే తోయిబా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్ సయ్యద్, ఆయన పాకిస్తాన్లోనే ఉంటాడు. హీ విల్ బి విత్ ది ఆర్మీ పీపుల్, ఆల్వేస్ పాకిస్తానీ ఆర్మీతోనే, ఐఎస్ఐ ఉగ్రవాదులతోనే ఉంటాడు. సో వీడు ఉగ్రవాది ఏం చేశారంటే భారతదేశం దీన్ని నిషేధించింది. భారతదేశంతో పాటు ఈ లష్కరే తోయిబాని మిగతా కంట్రీల్లో కూడా నిషేధించబడ్డారు. తర్వాత ఏం చేశారు, ఈ 2019లో ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 370 తీసేశారో అప్పటి నుంచి అరే మనము ఇదే రకంగా అయితే కాశ్మీర్లోకి మనం పోలేము, కాబట్టి వేరే ఏదన్నా ఒక అవతారం ఎత్తాలని ది రెసిస్టెంట్ ఫ్రంట్ అని దాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఉండే ఇన్ఫిల్ట్రేటర్స్ని దీంట్లో చొప్పించినాడు. ఎవరు కాదు, వీళ్ళ పనిచేసే వాళ్ళందరూ కూడా లష్కరే తోయిబా సంబంధించిన వ్యక్తులే. వాళ్ళకే ట్రైనింగ్ క్యాంపులు ఇచ్చి పీఓకేలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ట్రైనింగ్ ఇచ్చి భారతదేశం పైకి దాడికి పంపించాలని చూస్తున్నాడు. ఇన్ని రోజులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ వ్యూహం ఏమంటే ఈ మధ్య ఎప్పుడైనా చూడండి, 2016 యుద్ధం కానివ్వండి, 16లో జరిగింది కానీ, 2019లో జరిగింది కానీ, 2008లో జరిగినప్పుడు కానీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎప్పుడైతే భారతదేశంలోకి రావాలనుకుంటారో అప్పుడు బార్డర్లో అల్లకల్లోలం సృష్టిస్తారు, చొరబాటుదారులను పెడతారు, అక్కడ ఫైర్ ఓపెన్ చేస్తారు, మిలిటరీ బేసెస్లో హడార్చి చేస్తే మనోళ్ళంతా ఫోర్స్ అదంతా ఆ పక్క ఎదురు చూస్తూ ఉంటే వీడేం చేస్తాడు, ఇదే అదునుగా టెర్రరిస్ట్ మూకల్ని భారతదేశంలోకి పంపిస్తారు. అదే జరిగింది. 15 రోజుల క్రితం పాకిస్తాన్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడు, గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు భారతదేశం గురించి, భారతదేశంలో ఉండే హిందువుల గురించి. వాళ్ళంతా ఒక జాతి, మనకు సంబంధం లేదు, మనం దేశాన్ని కాపాడుకోవాలి, మనం ఏ విధంగా ఈ దేశాన్ని మనం తెచ్చుకున్నాము, 2 దేశాలు కాదు, అన్నదమ్ముల దేశాలు కాదు, ఇది సపరేట్ దేశం అని ఏదో పిచ్చి పిచ్చిగా అన్ని వాగాడు. అలాగే ప్రోత్సహించాడు. అంటే మనం సపరేటు, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మీ పిల్లలకు వాళ్ళ పిల్లలకు కూడా చెప్పండి ఏ విధంగా మనం ఈ పాకిస్తాన్ని సాధించుకున్నామో. అంటే హిందూ తత్వాన్ని గురించి హిందువుల మీద దాడి చేయండి అనే రకంగా పురుగొల్పాడు. అప్పుడే మన వాళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్పుట్స్ వచ్చాయి. ఇన్పుట్స్ వస్తే మన వాళ్ళు ఏమనుకున్నారంటే, జాగ్రత్తగానే ఉన్నారు, మన వాళ్ళు ఏమనుకున్నారంటే అరే జనరల్గా ఇప్పుడు ఇన్ని జరిగిన, ఇప్పుడు ఒక 20 ఏళ్ళ హిస్టరీ తీసుకున్నా ఎప్పుడు జరిగినా మిలిటరీ వర్సెస్ మిలిటరీ, లేదు ఈ ఎవరైతే ఆతంకవాదులు ఉన్నారో వాళ్ళు మిలిటరీ వాళ్ళని అటాక్ చేసేవాళ్ళు, పుల్వామా దాడి కానీ ఇంకో దాడి కానీ ప్రజల్ని ఎవరిని హింసించే కాదు, అదేవిధంగా టూరిస్టులని ఏమనేవాళ్ళు కాదు. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఏ విధంగానైనా మనల్ని ఇబ్బంది కొట్టాలి, మన టూరిజం మీద దెబ్బ కొట్టాలి, అదేవిధంగా 370ని రద్దు చేసిన దాన్ని మళ్ళీ లాగు చేయాలనే ఉద్దేశంతో ఈసారి వాళ్ళు ఈ పెహల్గామ్ని ఎంచుకున్నారు. ఎంచుకొని
ఇప్పుడు ఇన్ఫిల్ట్రేటర్స్ మన దగ్గర ఉన్న సమాచారం దాదాపు 70 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ భారతదేశ బౌండరీలోకి ప్రవేశించారు, అడవుల్లో ఉన్నారు అని. అయితే వీళ్ళల్లో ఇక్కడ ముష్కరులు 5 మంది కానీ 5 మంది అంటున్నారు, కానీ కన్ఫర్మ్డ్గా 4 పేర్లతో సహా తెలిసాయి. 4 ప్లస్ లోకల్ వాళ్ళు 2 కానీ 3 కానీ. వీళ్ళందరూ ఏం చేశారు, కలుసుగట్టుగా ప్లాన్ చేసుకొని చూసి మన పహల్గామ్ ఏరియాలో టూరిస్టుల పైన దాడి చేసి చంపారు. ఏ దేశంలో కూడా ఏ అటాక్ జరిగినా మిలిటరీ వాళ్ళపైనే జరుగుతుంది. ఆతంకవాదులు ఎవరైనా వస్తే మిలిటరీనే చూసుకుంటారు. ఈసారి ప్రత్యేకంగా టూరిస్టుల పైన పెట్టారు. అంటే భారతదేశంలో టూరిస్టులు, అదే కాకుండా వీళ్ళు ఎప్పుడు దాడి చేసినా భారతదేశంపైకి 16లో కానీ 19లో కానీ 2020లో కానీ ఎప్పుడు చేసినా కూడా భారతదేశంలోకి, అప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు దాడి చేశారు. ఇప్పుడేమో వైస్ ప్రెసిడెంట్ మన దేశంలో ఉన్నాడు, సో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు దాడి చేస్తున్నారు. అది కూడా మన దేశ ప్రధాని యునైటెడ్ అరబ్స్లో ఉన్నప్పుడు ప్లాన్ చేశారు. అరబ్ దేశం కూడా వాళ్ళకి కాకుండా పోతూ ఉంది, మనకే ఒత్తాసు పలుకుతూ ఉంది, మనతో ట్రీటీ నడుస్తూ ఉంది. మన దేశానికి సంబంధించిన పౌరులు వాళ్ళ దేశం జైళ్ళల్లో మొగ్గుతున్నారు. వాళ్ళని ఇడిపించుకోవడానికి, వాళ్ళని ఒప్పందం ప్రకారం విడిపించుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రధాని అక్కడ ఉండగా, అదేవిధంగా కొన్ని బిజినెస్ ఒడంబడికలు చేసుకునే తత్వంలో అక్కడికి వెళ్తే అది అదునుగా భావించి ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ లోపలికి వచ్చి మన టూరిస్టులను మట్టుబెట్టి, అదే కాకుండా ముఖ్యంగా దారుణమైన వ్యవహారం ఏమంటే ఇక్కడ హిందువులు అని బట్టలిప్పి మరీ చూసి చంపారు. ఇది మరీ దారుణం. ఇంకో విషయం ఏమంటే, అక్కడ దాడిలో పట్టుబడి వదిలించుకొని బ్రతుకు చూపడానికి బయటపడిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన వేరే వాళ్ళని, మీరు ముస్లిమా కాదా, ముస్లిం అయితే ఇది ఖురాన్లోని ఒక అయాతిని చదివి వినిపించు అని చెప్తున్నారు. సో అందరూ కింద పడుకున్నారు, అందరూ ఆయాతులు చెప్తా అంటే వీడు పెదవులు కదిలిస్తూ ఉన్నాడు వాళ్ళు చెప్పినట్టే. వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత నువ్వు ముస్లిమానా చెప్పు అంటే లా ఇలాహి ఇల్లాహి ఏదో చెప్పినాడు. అనేటప్పటికి ఓహో మన దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనల్ని వదిలేసిపోయినారు. చూడు ఎంత ఛాందస భావము. అంటే భారతదేశంలో అంటే దే వాంటెడ్ టు కిల్ ఓన్లీ హిందూస్ అండ్ అదర్ టూరిస్ట్స్. అదే పాకిస్తాన్ పౌరులు ఎవరైనా ఉంటే వాళ్ళను వదిలేయాలి, అదేవిధంగా ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే వదిలేయాలి అనే ఉద్దేశంతో బట్టలిప్పి మరీ చూసి ఈ దారుణానికి పాల్పడ్డారు. బహుశా ఇది ఇండియా పాకిస్తాన్, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ 70 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా టూరిస్టులు అంటే ప్రజల పౌరుల పైన చూసి వాళ్ళని కాల్చి చంపింది ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ.